ఈరోజు మనం ఈ భూమి మీద అత్యంత రహస్యభరితమైన మరియు ప్రకృతి అత్యంత భయానక ప్రదేశమైన అంటార్క్టికా ఖండం గురించి తెలుసుకుందాం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు మన భూమి మీద ఉన్న అన్ని ఖండాలు ఒకే దగ్గర కలిసి ఉండేవి. ఆ తర్వాత ఇవి కదులుతూ ఖండాలుగా ఏర్పడ్డాయి. అప్పటి వరకు అంటార్క్టికా ఖండం కూడా ఎక్కడో భూమికి దక్షిణ ధ్రువం దగ్గర కాకుండా భూమధ్యరేఖకు దగ్గరగానే ఉండేది. ఆ సమయంలో అంటార్క్టికాలో కూడా ఎన్నో చెట్లు మరియు మామూలు వాతావరణం ఉండేది. జీవరాశులు నివసించేవి. ఎప్పుడైతే ఈ ఖండం దక్షిణం వైపుకు వెళ్ళిందో అప్పుడు అంటార్క్టికాలో ఐస్ ఫామ్ అవ్వడం మొదలైంది. అంటార్క్టికా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటార్క్టికా అనేది భూమి యొక్క దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఒక ఖండం. ఇది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఖండం. అంటార్క్టికా ఖండంలో 98% మంచుతో కప్పబడి ఉంది. ఈ మంచు ఖండం యొక్క సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. అంటార్క్టికా భూమిపై అత్యంత చల్లని మరియు వేగమైన గాలులు వీచే పొడి ఖండం. ప్రపంచంలోని మంచినీటిలో 70% అంటార్క్టికాలో నిల్వ ఉంది. అంటార్క్టికాలో నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత -89.2 డిగ్రీల సెల్సియస్గా ఉంది. అంటార్క్టికాలో పెంగ్విన్లు, సీల్స్ మరియు వివిధ రకాల పక్షులు వంటివి నివసిస్తాయి. అంటార్క్టికాలో శాశ్వత మానవ నివాసం లేదు, కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడ ఉంటారు. భారతదేశం కూడా అంటార్క్టికాలో 2 శాశ్వత పరిశోధన కేంద్రాలు నిర్వహిస్తుంది. అందులో మొదటి స్టేషన్ను 1983లో స్థాపించడం జరిగింది. ఈ స్టేషన్ మంచులో మునిగిపోవడం వలన వదిలేయబడింది. రెండవ స్టేషన్ అయిన మైత్రి 1989లో స్థాపించబడింది. మూడవ స్టేషన్ అయిన భారతి 2012లో ఆధునిక రీసెర్చ్ స్టేషన్గా ఉంది. అంటార్క్టికాలో వేసవిలో 24 గంటల సూర్యకాంతి ఉంటుంది, అయితే శీతాకాలంలో పూర్తిగా చీకటి ఉంటుంది. అంటార్క్టికాలో కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే అక్కడ గడిచిన 20 లక్షల సంవత్సరాల్లో ఎలాంటి మంచు కానీ ఎలాంటి వర్షం కానీ పడలేదు. అయినప్పటికీ ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాల పురాతన మంచు కొండలు మరియు మంచు పర్వతాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో అంటార్క్టికా మరియు న్యూజిలాండ్ మాత్రమే ఎలాంటి ప్రదేశాలంటే ఇక్కడ ఎలాంటి పాము జాతులు అనేవి ఉండవు. ఇంతేగాక మరెన్నో రహస్య విషయాలు ఈ అంటార్క్టికాలో దాగి ఉన్నాయి. భవిష్యత్తులో అంటార్క్టికా ఖండం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.